అన్న వందనాలన్న. వందనాలు బ్రదర్. అన్న మొన్న మీరు వీడియో పెట్టారు కదా చూశాను. ఏ వీడియోది? అదే అంటే మీరు క్రైస్తవులపై జరుగుతున్న దాడి గురించి పెట్టారు కదా. ఉమ్, చూశాను నిజమే చాలా బాధాకరం అది. ఉమ్. అయితే బుక్కులు రెండు కలిపి రిలీజ్ చేస్తారన్న. అవును బ్రదర్, రెండు వస్తాయి. ఓకే, అది ప్రీ ఆర్డర్ చేసుకోవడం ఎలాగన్నా అది? నాకు 15 రోజులు ఆగి కాల్ చేయండి ఒకసారి. ఓకే. ఉమ్, అదే ఓకే. అదే నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. ఉమ్. అది ప్రీ ఆర్డర్ చేసుకోవడం ఎలాగ ఏంటని. నాకు 15 రోజులు ఆగి కాల్ చేస్తే అదేనన్న. నేను మొత్తం డీటెయిల్ చెప్పి మీకు పంపిస్తాను. అదేనన్న. ఉమ్, అయితే తర్వాత ఏంటంటే అన్న నాకు చిన్న డౌటు. ఉమ్, మొన్న రీసెంట్గా కొంతమంది మాట్లాడినప్పుడు మామూలుగా సంఖ్యాకాండం 31 అధ్యాయంలో బైబిల్‌లో ఉంటది కదా! మామూలుగా ఉమ్, చిన్న పిల్లల్ని కూడా మోసే చంపించినట్టుగా. ఉమ్, అయితే దాన్ని పట్టుకొని అసలు మా గ్రంథాల్లో అయితే చిన్న పిల్లల్ని ఎక్కడ చంపినట్టు ఉండదు. ఉమ్, ఇలా చిన్న పిల్లల్ని నేను అక్కడికి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అంటే అలా కాదు, ఆ చిన్న పిల్లలు ఉంటే మళ్ళీ ఆ జాతి పెరిగి మళ్ళీ యుద్ధాలు జరుగుతాయి. ఉమ్, అయినా చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి నరకంలో పడేయడు దేవుడు. ఉమ్, ఇంకా వాళ్ళని అక్కడ కాపాడినట్టు ఉమ్, వాళ్ళు ఒకవేళ పెద్దోళ్ళు అయ్యారనుకోండి, ఉమ్, వాళ్ళు అదే నేర్చుకుని మళ్ళీ వాళ్ళు తప్పులు చేసి నరకానికి వెళ్ళాల్సి వచ్చేది ఉమ్, అని చెప్పి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలా అయినా సరే చిన్నపిల్లల్ని చంపడం తప్పు. ఉమ్. అది చిన్నపిల్లల్ని ఎలా చంపుతారు దేవుడు అనేవాడు అంటున్నాడు. వాళ్ళ గ్రంథాలు ఏమైనా ఉన్నాయన్న అలా చిన్నపిల్లల్ని చంపించినట్టుగా? ఎవరు నీతో ఆ మాట ఉంది? ఒక ఫ్రెండ్ అన్న. హిందువులా? హిందూ. అంటే వీళ్ళకి ఏందంటే, ఓకే. ఇప్పుడు అది ఆలోచించుకునే జ్ఞానం లేదు. యుద్ధం అంటే ఏంది? ఉమ్, యుద్ధ నీతి అంటే ఏంది? యుద్ధాలు ఎలా ఉమ్, చేస్తారు? గతంలో ఎలా ఉమ్, జరిగిన యుద్ధాలు చరిత్రలో? ఉమ్, పోనీ వాళ్ళ మత గ్రంథాల్లో, హిందువుల మత గ్రంథాల్లో యుద్ధాలు అనేవి ఎలా జరిగినాయి? ఉమ్, వీటి గురించి ఏమాత్రం అవగాహన లేనోళ్ళే అలా మాట్లాడతారు. అదేనన్న. ఇప్పుడు కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా బ్రదర్. ఇప్పుడు ఆ, యుద్ధం జరుగుతుంది. ఎవరికి? ఇజ్రాయేలీలకి, హమాస్ తీవ్రవాదులకి, అవును. పాలస్తీన్లో ఉన్న, అవును. గాజాలో ఉన్న. ఉమ్, ఎలా జరుగుతుంది యుద్ధం? ఎక్కువ మంది చనిపోయింది చిన్నపిల్లలే ఆ యుద్ధంలో. ఉమ్, ఉమ్, ఎక్కువ మంది చనిపోయింది చిన్నపిల్లలే. ఉమ్, 80% పిల్లలే, పసిపిల్లలే చచ్చిపోయింది దాంట్లో. ఉమ్, మరి ప్రపంచ దేశాలు గాని, లేదంటే మనకు గాని, అయ్యో! ఈళ్ళు పసిపిల్లలను చంపుతున్నారంటే కొంచెం బాధ అనేది మనకు కలిగిద్ది గానీ, ఉమ్, దాన్ని ఏ కోణంలో చూత్తాడు ఎవడైనా? అదే. ఎవడైనా తెలివి ఉండేవాడు, జ్ఞానం ఉండేవాడు దాన్ని ఏ కోణంలో చూత్తాడు? ఇది యుద్ధం. ఉమ్, ఇప్పుడు కావాలని ఒక పసిపిల్లోడి దగ్గరికెళ్ళి చంపటం గాదది. అదేలే. ఉమ్, కానీ చనిపోతుంది పిల్లలు. పిల్లలు చనిపోతారన్న సంగతి వాళ్ళకి తెలుసు. ఉమ్, ఇప్పుడు ఒక బిల్డింగ్ నాశనం చేస్తున్నారంటే, ఆ బిల్డింగ్‌లో ఉండేవాళ్ళు పిల్లలేంది, పెద్దలేంది, ఎవరుండారనేది యుద్ధం చేసేవాడు అయన్నీ ఆలోచించడు గదా! ఉమ్, ఆ బిల్డింగ్ పగలగొడితే దాంట్లో ఎవరున్నారు, పిల్లలున్నాయి, పెద్దోళ్ళున్నాయి, ఎవడున్నా చచ్చిపోతాడు దాంట్లో ఉన్నవాడు. అంతేనా? యుద్ధాన్ని ఎప్పుడైనా సరే యుద్ధం కోణంలో చూడాలి. ఇప్పుడు ఉమ్, జనం అందరూ సరే వాళ్ళు చనిపోతున్నందుకు బాధపడుతున్నారు. ఓకే. ప్రజలు ఉమ్, చనిపోతున్నందుకు బాధపడుతున్నారు. అయితే ఉమ్, ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు? అది యుద్ధం రా అది. ఆ యుద్ధంలో ఉమ్, అలాగే జరిగిద్ది. ఉమ్, మినిమమ్ కామన్ సెన్స్ ఉన్నోడికి ఎవడికైనా తెలుసు. ఉమ్, ఉమ్, ఇప్పుడు సంఖ్యాకాండంలో దేవుడు చెప్పాడు అనంటే కొన్ని తెగలు నాశనం చేయమన్నాడంటే, ఆ తెగలు ఆల్రెడీ పాపంలో మునిగిపోయి ఉండేయి. ఉమ్, వాళ్ళు చేసినటువంటి భయంకరమైనటువంటి పాపాలను బట్టి వాళ్ళని, వాళ్ళ పిల్లల్ని మొత్తాన్ని ఇప్పుడు సొదొమ గొమొర్రా పట్టణాలను దేవుడు నాశనం చేశాడంటే అందులో చిన్న పిల్లలు లేరా? ఉంటారుగా. ఉంటారుగా. పిల్లలు లేకుండా ఏమి ఉండరు గదా! ఉమ్, అంటే హ్మ్, ఆయనకి తెలుసు సృష్టికర్తకి ఏది ఎలా చేయాలనేది. ఉమ్, అట్ ద సేమ్ టైము మనకి యోనా నినివే పట్టణం. గురించి గనక తెలిస్తే నినెవె పట్టణాన్ని ఉమ్, అక్కడ నాశనం చేస్తానని చెప్పేసి ముందు యోనాను పంపిస్తాడు ప్రవక్తని. అవును. పంపించినప్పుడు అతను అయిష్టంగానే సువార్తను ప్రకటిస్తాడక్కడ. ఉమ్, అప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా దేవుని గురించి తెలుసుకొని, వాళ్ళ పాపాలన్నిటిని కూడా విడిచిపెట్టి అవును. పశ్చాత్తాపపడతారు. పశ్చాత్తాపపడ్డప్పుడు ఆ పట్టణాన్ని నాశనం చేయడు దేవుడు. ఉమ్, అప్పుడు యోనా అడుగుతాడనమాట. "ఏంది నువ్వు ఆ పట్టణాన్ని నాశనం చేస్తానన్నావు? నువ్వేమో మరి అవును. చేయలేదు గదా!" ఏందనంటే అప్పుడు చెప్తాడు దేవుడు. ఆళ్ళు నా పిల్లలే కదా! మారడమే కదా నాకు కావాలని క్లియర్‌గా చెప్తాడు. అక్కడ క్లియర్‌గా ఏం చెబుతాడంటే జంతువులతో సహా లిస్ట్ చెబుతాడు. హ్మ్. హ్మ్. పె అవును. పిల్లలు, ఇంతమందున్నారు. పెద్దోళ్ళు, జంతువులు ఇంతమందున్నారు వీళ్ళందరిని నేను నాశనం చేయాలనా ఈళ్ళని అంటాడు. హ్మ్.
అంటే ఏంది, మారు మనసు పొందినటువంటి వాళ్ళని, మంచి వాళ్ళని దేవుడు ఎప్పుడు కూడా శిక్షించడు బ్రదర్. అవును. అవును. మంచి వాళ్ళని దేవుడు ఎప్పుడు ఎక్కడ బైబిల్‌లో మీరు చూడండి కావాలంటే, అవును. పాపాత్ములు వాళ్ళ వల్ల మిగిలిన వాళ్ళకి కూడా నష్టం జరిగిద్దనుకున్న వాళ్ళని మాత్రమే దేవుడు శిక్షించాడు తప్ప, హ్మ్. వాళ్ళని అవును. చంపాడు తప్ప, హ్మ్. ఎక్కడా కూడా బైబిల్‌లో అన్యాయంగా ఈ ఒక్క వ్యక్తిని కూడా చంపలేదు దేవుడు. అవును. అది మనకందరికీ తెలుసు. బైబిల్ హ్మ్. చదివినోడికి ఎవడికైనా తెలుసది. అవును. అయితే ఇప్పుడు వీళ్ళు ఆ ఈళ్ళు ఒక్క చేసే ముక్కే చూస్తారు ఆరోపణేంది? కదన్నా! ఆ! ఆ ఒక్క ముక్కే చూస్తాను. బైబిల్ కూడా చదవరు కదా ఆళ్ళు. హ్మ్. హ్మ్. వీళ్ళు వీళ్ళు చెప్పేదేందంటే, దేవుడు అదేంది అసలు చిన్న పిల్లల్ని చంపటం ఏంది అది ఇది అనంటే, హ్మ్. అది యుద్ధం అది. హ్మ్. యుద్ధం అది. యుద్ధం హ్మ్. గాబట్టి చంపమని జెప్పాడు. హ్మ్. లేదండి దేవుడు అలా జేయగూడదు అది తప్పనుకుంటే, హ్మ్. మనకి ఇప్పుడు ఈళ్ళ గ్రంథాల్లో గనక మనం జూస్తే, ఓకే. శివుడు త్రిపుర నగరాలను తగలబెడతాడు. ఓకే. త్రిపురాసురుడు యొక్క వాళ్ళ తెగ అనమాట అదంతా కూడా. ఓకే. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి స్త్రీలు, పురుషులు, చిన్న పిల్లలు, పాలు తాగే పిల్లలతో సహా హ్మ్. మొత్తాన్ని తగలబెడతాడు. ఓకే. ఎవరు శివుడు ఇంకా వాళ్ళ ఇతర దేవతలు కలిసి. ఆ! నాతో మాట్లాడిన అతను ఎప్పుడు శివుడు అంటాడు. అంటే అతని ఫేవరెట్ గాడ్ శివుడు అంటాడు అతను. ఆ! నాతో మాట్లాడిన అతని ఫేవరెట్ గాడ్ శివుడే అంటాడన్న ఇప్పుడు. ఆహా! ఫేవరెట్ గాడ్ గురించే చెబుతున్నట్టయితే ఇప్పుడు నేను. వాళ్ళ ఆ! ఫేవరెట్ గాడే ఏం చెప్పాడో చాలా హ్మ్. భయంకరంగా ఉంటది. త్రిపుర నగరాలను ఆ విధంగా తగలబెడతాడు. అదే. అక్కడ స్త్రీలుంటారు. ఇంకా చిన్న పిల్లల్ని కౌగిలించుకొని స్త్రీలు అలాగే తగలబడిపోయినట్టుగా ఉంటది. అబ్బబ్బా! హ్మ్. అయన్నీ చేసేది ఎవరు? శివుడే. హ్మ్. శివుడే చేస్తాడు. తగలబెడతాడు వాళ్ళందరిని. అగ్నిని పంపిస్తాడు. నువ్వెళ్లి వాళ్ళందరిని దహించి వేయి. అదేలే. హ్మ్. అది ఒక యుద్ధం. హ్మ్. హ్మ్. అది ట్రైబల్స్ మీద జరిగినటువంటి ఒక యుద్ధం అది. ఓకే. ఆ యుద్ధంలో శివుడే మరి స్వయంగా అందరిని చంపాడు. పసిపిల్లలు సహా మొత్తం ఏమీ లేకుండా తుడిచిపెట్టేసాడు. హ్మ్. ఆ! హ్మ్. మరి ఇంకో సాట గనక మనం చూస్తే విష్ణువు ఉన్నాడు. ఓకే. విష్ణువు ఏం చేసాడు? పరశురామ అవతారం ఎత్తి ఓకే. భూమి మీద ఉన్నటువంటి రాజులు మొత్తాన్ని చంపుతాడు. ఆహా! స్త్రీలు ఎవరైతే గర్భవతిగా ఉండారో, ఆ హ్మ్. రాజుల యొక్క భార్యలు, హ్మ్. గర్భవతిగా అంటే లోపల మరి ఉంటారు కదా! ఆ! ఉంటారు. ఆడపిల్లలు పిండాలుంటాయి. ఉండొచ్చు, మగపిల్లలు ఉండొచ్చు. అవును. ఎవరైనా ఉండని. ఒకవేళ మగపిల్లలైతే వాళ్ళు పెరిగి పెద్దోళ్ళయి మళ్ళీ వాళ్ళు రాజులుగా రాజులుగా మారతారు గదా! అవును. రాజులవుతారు గదా! ఆళ్ళు. హ్మ్. హ్మ్. అందుకని ఏం చేస్తాడంటే పరశురాముడు వాళ్ళ పొట్టలను కూడా చీల్చి, అబ్బా! లోపలున్న హ్మ్. పిండాలను కూడా చంపేస్తాడు. మరి ఇదేం దానం ఇంత క్లియర్‌గా రాసుంది కదా ఇక్కడ. దేవి భాగవతంలో చాలా స్పష్టంగా ఉంటది. విష్ణువే చెబుతాడు స్వయంగా. ఓకే. నీచమైన పనులు చేశాను నేను అంటాడు. హ్మ్. ఆ ఉదాహరణ చెప్తూ ఆ! ఆ! ఘోరమైన పాపం చేశాను నేను. ఏంటి ఆ పాపం అంటే గర్భస్థ శిశువులను కూడా సంహరించానంటాడు. హ్మ్. గర్భస్థ శిశువులంటే గర్భంలో ఉన్నటువంటి పిండాలను కూడా చంపానంటాడు. ఇప్పుడు హ్మ్. గర్భిణీ స్త్రీ యొక్క పొట్టని చీల్చినప్పుడు, ఆ! కత్తితో చీల్చి లోపల పిండాన్ని చంపినప్పుడు నువ్వు, లేదా అమ్మో! పొట్టలో పొడిచినప్పుడు ఆ స్త్రీ కూడా చనిపోయిద్ది గదా! ఆ! అంతే కదమ్మా! అంటే అదే ఏం చేశాడు చెప్తున్నా. పరశురాముడు? అంటే గర్భిణీ డబుల్ బాధ అనుభవిస్తది కూడా ఆవిడ. ఆ! మామూలు హ్మ్. నరకం గాదది. హ్మ్. ఇప్పుడు విష్ణువు ఏం చేశాడు? పరశురాముడు అవతారం ఎత్తి, హ్మ్. రాజులను చంపటం మాత్రమే కాకుండా, భూమి మీద ఉన్నటువంటి రాజులందరిని చంపటం మాత్రమే కాకుండా, హ్మ్. గర్భవతిగా ఉన్నటువంటి స్త్రీలను చంపాడు. వాళ్ళ అవును. గర్భంలో ఉన్నటువంటి పిండాలను కూడా చంపేశాడు. మరి పసి ఓకే. పిల్లలే గదా! హ్మ్. ఇప్పుడు హ్మ్. 9 నెలలు గర్భం, 10 నెలలు గర్భంతో ఉన్నారంటే కంటానికి రెడీగా ఉండారు. ఆల్రెడీ లోపల రెడీ అయ్యి ఉంటది. బేబీ రెడీ అయ్యి ఉంటారు కదా! హ్మ్. హ్మ్. గ పొట్టలో. ఆ! మరి వాళ్ళందరిని చంపేసాడుగా. అదేలే. మరి, మరి వాళ్ళ దేవుళ్ళు అలా జేయగూడదు గదా! అంతేగా. మరి ఇది ఈళ్ళేమంటారు అది యుద్ధం అండి అంటారు. ఈళ్ళ ఇదెక్కడుందన్న కిందన దగ్గరికొచ్చి మనం మాట్లాడామనుకోండి, త్రిపుర గురించి చెప్పారు కదా! అది ఎక్కడుందది? అదే దాని త్రిపుర రిఫరెన్స్. గురించి బోలెడన్ని పురాణాల్లో ఉంది బ్రదరు. ఓకే. ఓకే. హ్మ్. ఓయబ్బా! చాలా అన్ని పురాణాల్లో ఉంది. హుహు. చాలా పురాణాల్లో ఉంది. హ్మ్. మీకు కావాలి నేను వాట్సాప్‌లో పెడతాను నేను ఆ రిఫరెన్స్ అయి ఆ! కావాలంటే. ఇదే అన్న నా నంబర్ కుదిరితే గనుక పెట్టండి. నేను పెడతాను ఆ డీటెయిల్స్ అన్నీ నీకు కావాలంటే. ఓకే. హ్మ్. అసలెంత ఘోరంగా ఉంటదంటే అబ్బో! అదేలే. అది వర్ణన అనేది చాలా హృదయ విదారకంగా ఉంటది. ఆ! అదే అన్న నాకు ఏంటంటే చాలా కొంతమంది, కొంతమంది భార్యాభర్తలు హ్మ్. అనురాగంతో ఉన్నారంటే రేత్రిపూట అనమాట తగలబెడతాడు. ఓకే. ఆళ్ళంతా అనురాగంతో ఉన్నప్పుడు హ్మ్. అంటే దాని అర్థం ఏందంటే వాళ్ళు ప్రేమగా ఉన్నప్పుడు. ఆ! ఆ! తర్వాత
అంటే ఇప్పుడు ఆ టైంలో ఎవరెవరు ఏమేమి పని చేస్తున్నారు అనేది వివరిస్తాడు అక్కడ. అంటే అదేనా. ఈ శివుడు తగలబెట్టేటప్పుడు ఉమ్, ఆ నగరాలను తగలబెట్టేటప్పుడు ఉమ్, ఏమేం చేస్తున్నారు అక్కడ, ఆ ఉమ్. స్త్రీలు ఏం చేస్తున్నారు, పురుషులు ఏం చేస్తున్నారు, భార్యాభర్తలు ఏం చేస్తున్నారు, తల్లి బిడ్డ ఏం చేస్తున్నారు అబ్బా. ఆ టైంలో అది మొత్తం అనేది వర్ణించారు. అది మొత్తం వివరంగా రాసి ఉంది దాంట్లో. ఓకే. మరి అలా చేయకూడదు కదా వాళ్ళ శివుడు అట్లాగా. అంతే కదన్నా. ఆ, ఉమ్. మరి అదేనా. ఇవన్నీ అంటే వాళ్ళ గ్రంథాల్లో ఉంటేనేమో అవన్నీ యుద్ధం అండి, అది నీతి అండి, అది ధర్మం అండి అంటారు. అంటే నేను ఎందుకు అడిగానంటే ఎదుటి వాళ్ళ మిమ్మల్ని. గ్రంథాల్లో ఉంటే అబ్బే దేవుడు అలా ఆ, చేయకూడదు అది ఇదేంది అంటారు. తెలియదు ఆ? కదా. అంటే నేను ఎందుకు అడిగానంటే అన్న, ఉమ్, ఇప్పుడు మన దాని నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వాళ్ళకి అర్థం కావట్లా. ఉమ్. వాళ్ళ ఎగ్జాంపుల్ చూపిస్తే అర్థమైందా అని. ఇప్పుడు నేను చేసిన పని అదే కదా బ్రదర్. నేను అదే. దాదాపు గట్టిగా 2 సంవత్సరాల నుంచి ఈ ఉమ్, ఈ ఇలా దుర్మార్గపు గ్రంథాల్లో ఉన్న విషయాలు మొత్తం బయటికి తీసుకొచ్చానంటే ఉమ్, దానికి కారణం అదే. ఉమ్. నేను బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. అదే. 5-6 ఏళ్ల క్రితమే నేను ఆలోచించా. అదేనమ్మా. వీళ్ళకి ఇట్ట చెబితే అర్థం కాదు. ఉమ్, బాబు బైబిల్‌లో అట్ట కాదు ఇట్టానంటే వీళ్ళకి అర్థం కాదు. ఉమ్. ఇంకొకటి ఏందంటే ఆళ్ళ గ్రంథాల్లో ఏముందో వాళ్ళకి తెలీదు. అవును. ఉమ్, ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏందంటే ఉమ్. వాళ్ళ గ్రంథాల్లో అయన్నీ తీసి బయట పెడితే అప్పుడు బైబిల్ క్లియర్‌గా ఆటోమేటిక్. అర్థమైద్ది వాళ్ళకి. అవును, అర్థమైంది. ఉమ్, దేవుడు ఏంది, అసలు దేవుడు అంటే ఎవరు, ఏందనేది వాళ్ళకి అర్థమైద్ది. ఉమ్. అందుకోసం నేను ఇంత ప్రయాసపడి వాటిలో ఉన్న విషయాలన్నీ ఒక చోట చేర్చి మీకు అందిస్తున్నాను. అదేనా. థ్యాంక్ యూ అన్న. అదే ఆ? నాకు మీ వర్క్ అంటే ఈ చాలా ఈ ఇష్టం. ఒక్క విషయమే కాదు, ఇంకా చాలా విషయాల్లో కూడా క్లారిటీ వచ్చింది హిందువులకి. ఓకే. ఏది నిజం, ఏది అబద్ధం అనేది స్పష్టంగా అర్థమైంది. ఉమ్, వాళ్ళకి తెలియకనే ఇప్పుడు దాకా హిందువులు పాపం వాళ్ళ గ్రంథాల్లో ఏముంది, వాళ్ళ దేవుళ్ళు, వాళ్ళు పూజించే దేవుళ్ళ క్యారెక్టర్ ఏంది, అసలు ఓకే. అవన్నీ కల్పితాలా లేదా నిజాలా, ఉమ్, దేన్ని మనం పూజిస్తున్నాం అనేది వాళ్ళకి తెలియకుండానే అంత భక్తిలో మునిగిపోయారు. ఓకే. ఒక అబద్ధాన్ని నిజమని నమ్మి భ్రమలో ఉండారు. ఓకే. ఆ భ్రమను తొలగించాల హైందవ సహోదరులకు మనం. అవునవును. ఉమ్, తొలగించాలంటే ఇది ఒక మార్గం అనమాట. అవునన్నా. ఉమ్, వాళ్ళకి ఏ రూట్‌లో ఎళ్లి ఎలా చెప్తే అర్థమైద్దని చెప్పి నేను ఆలోచించి సంవత్సరాల పాటు ఉమ్. ఇప్పుడు నాకు దేవుడిచ్చినటువంటి ఆలోచన ఇదనమాట. ఇదే కరెక్ట్ అన్న. బుక్ ఆ! అనేది అంటే నిజంగా ఇప్పుడు ఎక్కువ రిఫరెన్స్ మీ నాలెడ్జ్. మీ చేతిలో ఈ పుస్తకం ఉందనుకోండి. ఇప్పుడు నేను ఉమ్, ఆల్రెడీ అవన్నీ నేను చెప్పినయన్ని నా పుస్తకాల్లో మెన్షన్ చేశా. ఓకే. మీ దగ్గర ఈ పుస్తకం ఉందనుకోండి, అప్పుడు ఉమ్, మీరేం చెప్తారు అతనికి తీసి, "అరే! అది కాదురా బాబు ఇదిరా." ఇప్పుడు ఫ్రెండ్స్ తోటి ఉమ్. మీ ఫ్రెండే మంచిగానే అదే. చెప్తారు. అవును. "ఇదిగో శివుడు ఇలా చేశాడు. ఉమ్, పసిపిల్లల్ని ఇలా చంపేశాడు. ఉమ్, తగలబెట్టేశాడు. ఉమ్, మరి ఇది ఎలా కరెక్టు? ఉమ్, విష్ణువు ఇలా గర్భవతిగా ఉన్నటువంటి స్త్రీలను పొట్టలో పొడిచి మరీ చంపేశాడు. వాళ్ళ గర్భాలను చీల్చి లోపల ఉన్న పిండాలను కూడా చంపాడు. ఉమ్, ఇదెంత క్రూరం! ఉమ్, మరి ఈటిలిని మీరెలా సమర్థిస్తున్నారు? ఈళ్ళని మీరెలా దేవుళ్ళుగా పూజిస్తున్నారు? ఉమ్, ఉమ్, నువ్వు అది తప్పు అంటున్నావు. ఉమ్, సరే అది అందులో ఏంది చిన్న పిల్లల్ని, స్త్రీలను కూడా చంపమంటాడు. ఎందుకంటే ఆ సందర్భానికి ఒక కారణం ఉంది. ఉమ్, ఉమ్. ఆ సందర్భానికి ఒక కారణం ఉందది. ఓకే. ఏందంటే ఈ ఇశ్రాయేలీయుల్ని వాళ్ళందరిని కూడా మిద్యానీ స్త్రీలు అవును. వ్యభిచారం చేపిస్తారు. విగ్రహారాధన చేపిచ్చి వ్యభిచారం చేపిస్తారు. అవును. చేపిస్తారు. అప్పుడు దేవుని ఉగ్రతకు దాదాపు 24,000 మంది చనిపోతారు. ఈళ్ళని కూడా చంపారు. అది చెప్పరు. ఈ శిక్షిస్తాడు ఇశ్రాయేల్ దేవుడు. అవును. ఇశ్రాయేలీయులు 24,000 మంది ఆ! చంపారని చెప్పి ఎవరు చెప్పరు. నేను అప్పుడు చూసానది. ఫినెహాసు వచ్చి ఆ వ్యభిచారం చేసేటటువంటి ఆ మిద్యానీ స్త్రీని, మోయాబీలు, మిద్యానీలు అవును. వీళ్ళందరూ వస్తారు గదా! ఈళ్ళ చేత పాపం అవునవును. చేపించడానికి. అవునండి. ఈ ఇశ్రాయేలీయుడికి ఇద్దరికి అది కత్తి పొడితే ఇద్దరికి 2 డొక్కల నుంచి బయటకొచ్చింది. అవును. అప్పుడు దేవుడు చెప్తాడనమాట. నేను ఓర్వలేనిది ఫినెహాసు కూడా ఓర్వలేకపోయాడని చాలా గొప్పగా అవును. మెచ్చుకుంటాడు. వర్ణిస్ అవును. అంటే అవును. దేన్నైతే దేవుడు విడిచిపెట్టమంటున్నాడో పాపాన్ని, హ్మ్. పరిశుద్ధంగా జీవించండి అని చెబుతున్నాడో, అప్పుడు దానికి ఈళ్ళు అంగీకరించకుండా హ్మ్. పాపంలో మునిగిపోతా ఉంటే దేవుడు దాన్ని తీవ్రంగా ఖండించాడు బైబిల్‌లో. హ్మ్. సో, అది ఎవరైతే దేవుని పక్షంగా నిలబడి, దేవుడి ఉద్దేశాన్ని నెరవేరుస్తా ఉంటారో వాళ్ళని దేవుడు మెచ్చుకున్నాడు. హ్మ్. ఫినెహాసు గురించి చాలా గొప్పగా చెప్పాడు దేవుడు. హ్మ్. అది ఈళ్ళకి తెలీదు బ్రదర్. ఈళ్ళేందంటే హ్మ్. ఈ మతోన్మాదులు అక్కడ ఒక పాయింట్ ఏరుకొని, ఇదిగో అదేనండి. చూసారా బైబిల్‌లో దేవుడు ఇంత ఘోరాలు చేశాడు, నేరాలు చేశాడు అన్నట్టుగా అక్కడ వాళ్ళు ప్రెజెంట్ చేస్తారు. వక్రీకరిస్తారు దాన్ని. హ్మ్. ఈళ్ళేం చేస్తారు, ఈ బైబిల్ గీబిల్ చదవలేరు గదా! అట్టాటి అవును. 2 పాయింట్లు పట్టుకొని, ఇదిగో హ్మ్. మీ దేవుడు చూడు ఎలా చేశాడో, మీ దేవుడు చూడు ఎలా చేశాడు. వామ్మో! చిన్న పిల్లల్ని చంపొచ్చా? హ్మ్. స్త్రీలను చంపొచ్చా? జంతువులను చంపొచ్చా? అంటే అసలు యుద్ధం హ్మ్. అంటే ఏందో ఆడికి తెలీదని అంటాను నేను. హ్మ్. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆ! శ్రీలంకలో
ఆ! ఎల్టీటీ తీవ్రవాదులు ఉన్నారు కదా! ప్రభాకరన్ హెడ్ అప్పుడు. ఆ! ఆ! ఆ ప్రభాకరన్‌ని చంపినప్పుడు హ్మ్. ప్రభాకరన్‌తో పాటు చిన్న పిల్లల్ని కూడా చంపేశారు. కొడుకు, ఓకే. కూతుర్లు వాళ్ళంతా 12 ఏళ్ళు, 11 సంవత్సరాలు, 12 సంవత్సరాలు ఆ ఏజ్ ఉంటది వాళ్ళకి. ఓకే. పిల్లల్ని చంపారు, భార్యని చంపారు. ఆడోళ్ళు లేదు, మగోళ్ళు లేదు, పిల్లలు లేదు. మొత్తాన్ని చంపారు. ఎందుకు చంపారు? పిల్లలేం చేశారు? ఇప్పుడు హ్మ్. ఈళ్ళ లెక్క ప్రకారం యుద్ధంలో పిల్లలేం చేశారు? పిల్లల్ని ఎందుకు చంపాలా? హ్మ్. ఏందంటే ఇప్పుడు తండ్రిని చంపి పిల్లల్ని వదిలిపెట్టారనుకో, హ్మ్. వాడు పెరిగే కొద్దీ కక్ష పెంచుకుంటాడు మనసులో. అవును. అవును. ఈళ్ళు మా నాన్న చంపారు. హ్మ్. మా వాళ్ళందరిని చంపారు. కాబట్టి ఈళ్ళ హ్మ్. మీద నేను కక్ష తీర్చుకోవాలని వాడు కనీసం వాడిది అతను సుఖం కూడా వ పడలేడన్న జీవితంలో. వాళ్ళ నాన్నకంటే ఎక్కువ ఉగ్రవాదిగా బాధపడతాడు. మారతాడీడు. అవును. ఈడు ఓ పెద్ద టీముని తయారు చేత్తాడు మళ్ళీ. హ్మ్. ఓ సైన్యాన్ని తయారు చేత్తాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. అవును. సో, ఇయన్నీ ఆలోచించి ఏం చేత్తారంటే యుద్ధంలో హ్మ్. శత్రుశేషం ఉండకూడదు. హ్మ్. అది యుద్ధనీతి. హ్మ్. శత్రుశేషం ఉంది అనంటే రేపొద్దున వాడు నీకు మళ్ళీ మేకవుతాడు. అవును. బైబిల్‌లో గూడా మనం జూస్తే దేవుడు ఈ కనానీయుల్లో ఉన్నటువంటి తెగల మొత్తాన్ని నాశనం చేయమన్నారు. అవును. కానీ అక్కడక్కడ కొంతమందిని మిగిలిచ్చారు. అవును. ఆళ్ళ తర్వాత దాని ఫలితం మళ్ళీ అనుభవించారీళ్ళు. అవును. దేవుడు ఏదన్నా ఒక మాట చెప్పాడంటే దాంట్లో చాలా డెప్త్ అర్థం అవును. ఉంటది. ఉంటది. మీనింగ్ ఉంటది. అవును. ఒరేయ్ అవును. బాబు! ఎందుకు చంపమన్నాడు? వాళ్ళని ఎవ్వురిని లేకుండా శేషం లేకుండా ఎందుకు చంపమన్నాడంటే రేపొద్దున ఆడు పెరిగి, వాడి సంతానం పెరిగి రేపొద్దున వాడు పెద్ద సైన్యమై నీకు శత్రువుగా మారతాడు. నీకు గుదిబండగా శత్రువుగా మారతాడు. మారుతున్నారు. వీళ్ళని చెడగొడుతున్నారు గూడా. చెడగొడతారు. హ్మ్. అందువలన ఏందంటే దేవుడు అలాంటి కఠినమైనటువంటి మాటలు చెప్పాల్సొచ్చిందక్కడ. అవునన్న. హ్మ్. అది తెలియక బైబిల్ గురించి తెలియక, దేవుడి గురించి తెలియక కొంతమంది హ్మ్. మతోన్మాదులేందంటే అవునండి. హ్మ్. వామ్మో! ఈయన చూడు ఈళ్ళ దేవుడే ఈ య ఆళ్ళ ఆళ్ళు ఇప్పుడు అతను అంటున్నాడు గదా! శివుడు ఫేవర్ మా గాడ్ అంటున్నాడు గదా! ఆ! 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 మరి అందమైన అమ్మాయిలని తీసుకెళ్ళి వాళ్ళతో వ్యభిచారం చేస్తా ఉంటే హ్మ్. పార్వతీదేవి వచ్చిద్ది. వచ్చి హ్మ్. రాంగాల్నే చూసి సిగ్గుతోటి తలంచుకుంటాడు. హ్మ్. మరి అది తప్పు గదా! ఆడవాళ్ళని వాళ్ళకి మంత్రం వేసి తీసుకెళ్తాడు. అంటే ఏం జరుగుతుందో వాళ్ళకి తెలీదు పాపం. హ్మ్. ఒక హ్మ్. 4, హ్మ్. 5 జాతుల్లో ఉన్నటువంటి అందమైన అమ్మాయిల్ని అంటే గంధర్వులు, ఆ! కిన్నెరలు మీరెప్పుడు వీడియోలో చెప్పినట్టు గుర్తు చాలా పద్మపురాణంలో సార్లు ఎక్కడో చెప్పాను నేను ఈ అవును. విషయాన్ని. హ్మ్. మానవుల్లోనూ ఉన్నటువంటి ఈ జాతుల్లో ఉన్నటువంటి అందమైన అమ్మాయిల్ని సెలెక్ట్ జేసుకొని, హ్మ్. వాళ్ళకి చేతబడి జేసి, చేతబడి అంటే ఒక సమ్మోహనాస్త్రం. అంటే ఆ! ఏం ఓకే. జరుగుతుందో వాళ్ళకి తెలీదింక. ఓకే. వాళ్ళని తీసుకొని ఎళ్లి ఆకాశంలో ఒక కుటీరాన్ని నిర్మించుకొని, అక్కడ వాళ్ళతో వ్యభిచారం చేస్తా ఉంటే హ్మ్. భార్య వచ్చిద్ది. హ్మ్. భార్య తెలుసుకొని ఏడకపోయాడని తెలుసుకొని, దివ్య దృష్టితోటి తెలుసుకొని, పలానా చోట స్త్రీలతో వ్యభిచారం చేస్తున్నాడని అక్కడికెళ్ళిద్ది. ఓకే. అక్కడ సడెన్‌గా ఎళ్ళంగాల్నే శివుడు చూసి సిగ్గుతోటి తలంచుకుంటాడు భార్యని చూసి. ఓకే. ఎందుకంటే ఆడు చేత్తంది తప్పు గదా! హ్మ్. హ్మ్. అందువల్ల ఆహ్, సిగ్గుతోటి తలంచుకుంటే ఆయన భార్య గూడా ఏం చేసిద్దంటే పాపం ఆ స్త్రీలని శిక్షించిద్ది. అవును. హ్మ్. ఆ! వాళ్ళకేం జరుగుతుందో తెలీదు నేను పాపం. ఆ! కరెక్టే. శిక్షించాల్సింది ఎవరిని? శివుడిని శిక్షించాలి. అవును. కానీ ఆవిడేం చేసిద్ది? ఎవరైతే అన్యాయానికి గురి కాబడ్డారో వాళ్ళని శిక్షించిద్ది. ఇది హ్మ్. ఇది ఈ ఒక్క సందర్భమే గాదు. సనాతన ధర్మం అంటేనే ఇది. ఎవరైతే ఓకే. బాధితులుంటారో వాళ్ళని శిక్షిస్తారు. ఓకే. వాళ్ళని శిక్షిస్తారు. అదే సనాతన ధర్మం. హ్మ్. బాధించేవాడిని గాదు. హ్మ్. హ్మ్. తప్పు చేసినోడిని గాదు శిక్షించేది. తప్పుకి, అన్యాయానికి గురి గురయ్యేవాళ్ళని. కాబడినటువంటి వాళ్ళని శిక్షిస్తారు. ఇదే సనాతన ధర్మం. ఓకే. అన్ని సందర్భాల్లోనూ ఇదే ఉంటది. అదే అది. అండి. హ్మ్. హ్మ్. అదే. కాబట్టి ముందు పాపం ఆ కుర్రోడిని తెలుసుకోమని జెప్పు. ఓకే అన్న. ఇయన్నీ జెప్పు నువ్వు ఉంటాయి. ఓకే అన్న. ఆ! హ్మ్. నీకు కావాలంటే నా త్రిపుర నగరాలు ఈ ఒకటి గాదు ఎన్ని శివపురాణం ఉంది, స్కంద పురాణంలో ఉంది. ఓకే. తర్వాత ఇంకా చాలా పురాణాల్లో ఉంది ఈ విషయం. ఓకే. పిల్లల్ని గూడా పసిపిల్లలని గూడా చూడకుండా తగలబెట్టేత్తాడు. హ్మ్. హ్మ్. మరి అట్లా జేయకూడదు గదా! మరి వాళ్ళ లెక్క ప్రకారం. అవును. హ్మ్. యుద్ధం అంటే ఏందనేది తెలీదీళ్ళకి. ఇప్పుడు కళ్ళ ముందు చూస్తున్నా గాని అర్థం కాకపోతే ఎట్లాగా? హ్మ్. హ్మ్. అది విషయం. అదే అన్న. హ్మ్. అదే అన్న. నాకు బైబిల్ గురించి తెలుసుకోవాలంటే ఇష్టం. హ్మ్. అంటే ఎవరన్నా బైబిల్ నుంచి ఏమేమి క్వెషన్‌లు అడుగుతారో, ఎలా ఆన్సర్ చేయొచ్చని రిసర్చ్ చేస్తుంటాను. ఇప్పుడు అలా బైబిల్ తెలిసి నుంచి గూడా వీళ్ళందరూ అంటే నేను ఇప్పుడే అన్నీ చెప్పకూడదులే. ఆ! నాకు ఆ! నాకు నేను చేసే అదే. పని గురించి ముందుగా చెప్పడానికి భయపడుతున్నాను నేను. ఎందుకంటే హ్మ్. హ్మ్. నేను మొదలుపెట్టే పని అది ఎప్పటికి పూర్తయిద్దో తెలీదు ఒక్కోసారి. అదేనన్న.
వీళ్ళకి అవును ఫ్రెండ్. ముందుగానే మాట చెప్పి, మళ్ళీ వాళ్ళంతా వాళ్ళ చేత వెయిటింగ్ చేపియటం. ఇప్పటికే నేను చాలా బాధపడతాను ఈ విషయంలో, పుస్తకం విషయంలో. చెప్పకుండా నేను గమ్ముగుండి రోజు ఒకసారి అనుకుంటానన్నా ఏమన్నా పెట్టారా మీరు వీడియోని, రోజు వెళ్ళి మీ ఛానల్ ఒకసారి విజిట్ చేస్తాను. చాలా మంది అట్లాగే చూస్తున్నారు బ్రదర్. అయితే దేవుడి దయవల్ల అయిపోయిందిలే ఇప్పుడు. ఇంకా లేట్ అదే లేదులే. ఉమ్, రెండొస్తే ఇబ్బంది లేదు. మంచి సబ్జెక్ట్ ఉంది వాటిలో మీకు ఉపయోగపడేది. ఓకే ఇంకా మీరు బైబిల్ గురించి ప్రశ్నలన్నారు గదా! ఆ, అసలేంది వాటి వ్యవహారం అనేది దాని మీద గూడా నేను ప్రయత్నం జేస్తున్నా. ఓకే ఆహ్, మీకు అదే సంపూర్తిగా ఇక రాబోయే రోజుల్లో క్రైస్తవుడనేటువంటి వాడు దేన్నైనా ఎదుర్కొనే విధంగా సబ్జెక్ట్ అదే పరంగా అదే నేను నా శక్తి వంచన లేకుండా నేను పని జేస్తాను బ్రదర్. అదే దేవుని థ్యాంక్ యూ. కృపతోటి. దేవుడు అదేనండి. ఖచ్చితంగా నాకు అన్ అవకాశం ఇస్తాడని నేను అనుకుంటున్నాను. అంతే అన్న డెఫినెట్‌గా. హ్మ్. అదే అన్న. అది బ్రదర్ మరి. ఓకే అన్న. అయితే మీకు ఒక 15 డేస్ అవ్వగానే చేస్తాను. చేయండి బ్రదర్ మరి. ఓకే. అంటే ఒక బుక్కు పోయిన నెలలోనే రిలీజ్ చేద్దాం అనుకున్నా. అది అయిపోయింది ఎప్పుడో. ఓకే. ఇప్పుడు రెండోది గూడా అయిపోయింది కాబట్టి, హ్మ్. రెండోసారి చేత్తే బావుంటది. ఎందుకంటే ఇది కాంట్రోవర్షియల్ మ్యాటర్ గదా! అదే. నేను కూడా మీకెందుకు ఫోను చేశానంటే ముందే బుక్ చేసుకొని వీలైనంత త్వరగా చేసుకుందాం. ఒకవేళ మధ్యలో ఏమన్నా ఆపినా కొన్ని రోజులు అదొకటను. ఇప్పుడు ఒకటొచ్చేదానికను కొంత సబ్జెక్ట్ ఇచ్చి అంతటితోటి వాళ్ళు ఆపే ప్రయత్నం జేసి, మనం అదే. సబ్జెక్ట్ ఇవ్వలేకుండా ఉండటం కరెక్ట్ గాదు గదా! మొత్తం అదే. ఎక్కువ సబ్జెక్ట్ ఎళ్ళిద్ది గదా! రెండోసారయితే. అవునవును. తర్వాత అవతలోడు ఏదన్నా అవాంతరాలు సృష్టించినా ముందు ఉండబట్టికి అయిపోతాయిగా మొత్తం. ఈ 2 సబ్జెక్ట్ అయిపోయినా ఎళ్ళిపోయిద్ది ఇగ జనాల్లోకి. అదే. అది ఆ ఉద్దేశంతోటి అది ఆపాననమాట. రెండోసారి చేద్దామని. ఈ నెలలో అదేనండి. అయిపోయిద్ది బ్రదర్ మొత్తం. ఒకవేళ ముందయిపోయినా ఇంటిమేట్ చేయండి నా నంబరు అంటే కొండంలో ముందు రెడీగానే ఉన్నాము. ఎక్కువ కొట్టిస్తున్నానులే బ్రదరు. అంటే అదే. వాంటింగ్‌ని బట్టి నాకర్థమైంది. అదేలే. అది ఎక్కువగానే ప్రింట్ చేపిస్తాను. ఓకే. హ్మ్. ఓకే బ్రో. అదేనండి. ఓకే అన్న. థాంక్ యూ. థాంక్ యూ బ్రో.